ఈరోజు ఇద్దరిలో ఎవరిని చూజ్ చేసుకుంటారు, ఎవరితో కలిసి పనిచేయడానికి చూజ్ చేసుకుంటారు? అంటే మీరు ఏదో రకంగా వివాదాలు సృష్టించడం తప్ప. శ్రీధర్ రెడ్డి అంటే వివాదాలు. చంద్రబాబు శ్రీధర్ రెడ్డి నోన్ ఫర్ వివాదాలు. వివాదం లేకుండా శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు ఇద్దరిలో ఎవరిని దగ్గరగా ఫీల్ అవుతుంది? మీరు ఆఖరి ప్రశ్న అడిగారు, ఇది మంచి ప్రశ్న. మీరు ఎవరిని దగ్గరగా ఫీల్ అవుతుంటారంటే నాకు లోకేష్ గారితో బంధం ఎక్కువ. చంద్రబాబు గారితో బంధం ఉంది, కానీ లోకేష్ గారితో బంధం ఎక్కువ. ఓకే, నేను 2011-12 కాలంలో గురించి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. బాగా గుర్తు. ఆ రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్న రోజులు. మీరు రెగ్యులర్గా TV9 స్టూడియోకి మీరు అంబటి రాంబాబు ఇద్దరు వచ్చేవాళ్ళు. మీరు ఇద్దరే, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరే ఆ రోజుల్లో. మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, కమ్యూనికేట్ చేయాలన్నా, ప్రత్యర్థులను తిట్టాలన్నా, ఆయన చేస్తున్న ఓదార్పు యాత్ర గురించి మాట్లాడాలన్నా, ఆ సందర్భంలో మీరు ఒకరోజు మిమ్మల్ని స్టూడియోలో అనండి, మీరు గుండెలు చీలిస్తే మీ లోపల ఎవరు ఉంటారని అడిగారు. మీరు ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంత ఇష్టపడ్డాం. అదులేండి, గతం కదా. ఇప్పుడు చీలిస్తే ఎవరు కనిపిస్తున్నారు మీకు? అంత ఇష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారిని, అంత ఇష్టపడ్డాం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టపడకుంటే నాకు విభేదాలు వచ్చిండే కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక సగటు రాజకీయ నాయకుడిలా నేను మామూలుగా రాజకీయ బంధం అనుకుంటే అంత విభేదాలు వచ్చేవాడం కాదు. ఎక్కువ ప్రేమించాం కాబట్టి ఆ ప్రేమలో నుంచే ద్వేషం పుట్టొచ్చు, ఆ ప్రేమలో నుంచే బాధ కలగచ్చు, ఆ బాధ ద్వేషంగా మారవచ్చు. కాబట్టి అంతగా ఇష్టపడ్డామని చెప్పని బహిరంగానే చెప్తున్నదంటే తేడా ఉంది.